ఏమిటి అన్నయ్య కానీ భోజనం తీసుకెళ్ళి చేస్తానండి. నేను బావగారు తర్వాత చేసేయండి. రా బాబు. అవునా? ఓకే. అరే రవి, కార్తీక్, మా రవి ముందే తెలుసా నీకు? తెలుసా ఆంటీ? అసలు మేము కంబైన్డ్ స్టడీస్, ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలు, ఎన్ని అవుటింగ్లు అన్ని అసలు నాకు అసలు చెప్పలేదు. అదేంటంటే అసలు మేము భుజాల మీద చేయి వేసుకోకుండా ఏ పని చేయలేము. చెప్పరా, చెప్పవేంట్రా రవి? నందు నా సిస్టర్ బావా. ఆంటీ పిలుస్తున్నారు. రవి తీసుకురా. బావా? అవును బావా. అవునా? ఓ చెప్పాల్సిందే. ఎవరికి? అదే అంకులు నందు వాళ్ళ అన్నయ్యతో చెప్పాల్సిందే. చంపేస్తారు బావా. చంపేస్తారా? సర్లే, ఇవాళ నుంచి నువ్వు నా పెట్. సూపర్. పెంచుకున్న పౌరం అనుకో. కుక్ అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా? బాగుంది, బెటర్ కదా. అలాగే ఏంట్రా తెగరా చెప్తున్నావు? మా నాన్నకి లెటర్. ఓహో, నీకు రాయడం రాదు కదా? పర్వాలేదులే, మా నాన్న కూడా చదవడం రాదు. అబ్బా, కడుపులో గడబడ వచ్చాక చెప్తాను నీ సంగతి. బాబు, ఇక్కడ సత్యమని. మీరెవరండి? సార్ మీరా? రండి. బాగున్నావా? కూర్చోండి సార్, ఒక్క నిమిషం. అలాగే. పల్లకి మోసేవాడు అది ఎక్కేది ఏనాడు. నాకు పనుంది, మరి మీకు అంటే టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోవాలన్నమాట. సలహాలు సహాయాలు వద్దు. ఏమయ్యా, ఇవన్నీ రాసింది నువ్వేనా? అవునండి. ఆహా, బాడీ మెయింటెనెన్స్ అనుకున్నాను. రూమ్ మెయింటెనెన్స్ కూడా బానే ఉంది. ఏంటి సార్, మా నాన్నని కలిసారా? కలిసానయ్యా. నువ్వు ఎక్కడుంటే బెటర్లే. మీ నాన్నగారు భలేవాడయ్యా. భారతదేశంలో ఏ టాపిక్ అయినా రా, చివరికి నీ టాపిక్ వస్తాడు, నీ గురించి బ్యాడ్ గా మాట్లాడతాడు. మరో ప్రపంచం పిలిచి. నువ్వు శ్రీశ్రీ గారి అభిమానివా? అవునండి. మంచినీళ్ళు తీసుకోండి. అవును, ఏంటి ఇలా వచ్చారు? మర్చిపోయినయ్యా, మొన్న మీ చెల్లె నీకు ఇది ఇవ్వడం మర్చిపోయిందట, అది ఇచ్చేద్దామని. ఇది ఇవ్వడానికి ఇంత దూరం ఎందుకు వచ్చారు సార్? అంటే ఈ ఒక్క పని మీదే కాదులే, పక్కనే మా మేనేజర్ గారు ఉన్నారు, నా లోన్ విషయం మాట్లాడదామని. మా ఫ్రెండ్కి మంచి టేస్ట్ ఉందా? నాన్న దగ్గర పాకెట్ మనీ అని తీసుకుని ఇలా అప్పుడప్పుడు కొనిస్తూ ఉంటుంది. నాకెవరైనా ఇచ్చేవారు ఉన్నారంటే తను మాత్రమే అండి. ప్రేమైన ప్రెజెన్స్ అయినా అన్ని ఆగిపోతాయి. అమాయకుని పట్టుకుని ఎందుకే అట్ట కొడతావు? సార్ వీడమాకడేంటి సార్? కొనేవాడు ఉంటే ఇండియా 20 రూపాయలు అమ్మేస్తాడు. వీడు కుమార్, మా హోమ్ డిపార్ట్మెంట్. 7th క్లాస్, ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్డ్. మ్యాథ్స్ తప్ప. ఓహో, అందులో పాసా? కాదు, అబ్సెంట్. ప్రజెంట్ అయినా పెద్ద ప్రయోజనం ఉండేది కాదులే. వస్తానయ్యా. అయినా సార్ మీరేం చేస్తుంటారు? కోక్ బాటిలింగ్ కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తున్నా. ఇంకా మామ, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈయనే మా హౌస్ ఓనర్, వారి భర్త. మామ శంకర్ గారు అని చెప్పానే. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ గురించి అంతా చెప్పాడండి. నా విషయానికి వస్తే నేను దుర్గా ఇండస్ట్రీస్ మేనేజర్. ఆఫీస్ లో ఎంత స్ట్రిక్ట్ ఉంటారో తెలియదు కానీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్. వీధిలోని గొంతు వినిపిస్తే చాలు వాళ్ళ వైఫ్ గజగజ ఆడిపోద్ది. అబ్బా, దాని భయం దాంది. అమ్మ పక్కింటి ఆంటీతో సినిమాకి వెళ్ళింది. నైట్ నేను గుత్తొంకాయ సాంబార్ చేయమంది. వంట చేసిన తర్వాత బట్టలు కూడా ఉతుకమంది. నాన్న, నువ్వు చేసిన పని ఏంటి అసలు? ఏంట్రా చిప్పెట్టుకోరా? సరిగ్గా కొట్టుపోతే నేను ఎలా పెట్టుకును? పిల్లలు కదండి. అవును, పిల్లలు కదా. నాన్న, స్కూల్ అందరూ కాలింగ్ బెల్ పోస్ట్ ఆఫీస్ అని నన్ను నేర్పిస్తున్నారు. నేను మాట్లాడతాను, నేను మాట్లాడొస్తాను. ఏమయ్యా, ఇదేనా మీ ప్రపంచం? అవునండి. రేపు ఒకసారి ఆఫీస్లో కనిపించు. దేనికండి? కనిపించవయ్యా, చెప్తాను. వస్తానయ్యా. అలాగే సార్.